మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. సార్ మీరు చాలా ఫ్యాక్షన్ వెళ్ళి చూశారు కదా, అసలు ఫ్యాక్షన్కి ఆరిజిన్ ఏంటండి? అంటే నేను అంతా అక్కడ చూసిన స్టడీలో నేను కొండాపురం సిఏగా ఉన్నప్పుడు కొడిగాండ్లపల్లి ఒక ఊరు, చాలా కొర్రపాడు అని ఒక ఊరు, చాలా ఫెరోసిస్ నాలు. కొడిగాండ్లపల్లి గ్రామంలో 1989 నుంచి ఫ్యాక్షన్ అంటే ఇండ్లు తగలబెట్టి వెంటాడి వేట కొడులతో బాంబులు వేసి మర్డర్ చేసిన సీన్లు ఉన్నాయి కొడగాండ్లపల్లి విలేజ్లో. అక్కడ కొడగాండ్లపల్లిలో మైన్ ఏమంటే ఒక సైడ్ ఏమో మద్దిలేటి రెడ్డి, ఒక సైడు తిమ్మారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య బాగా. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబం వెంకటరెడ్డి అనే ఒకతను, గంగాధర్ రెడ్డి అనే ఒక గ్రూపు, ఎంపీడీఓ ఆఫీస్ ముద్దునూరు, మీరు కూడా వినుండొచ్చు. ఇట్లే 2-2:30 గంటలు అవుతుంది. నేను ఇంట్లో, నాది వచ్చి కొండాపురం ఆఫీస్ అయితే ఇల్లు వచ్చి తాళబొద్దుటూరు. ఇంట్లో వచ్చిన మా భార్య భోజనం పెట్టింది. జస్ట్ అట్లా భోజనం చేస్తామని చెయ్యి అట్లా ప్లేట్లో చేయి పెట్టినాను. ఓబ్లేస్ అని ఎస్ఐ గారు ఉండే ముద్దునూరులో, ఫోన్ చేసి సార్ డబుల్ మర్డర్ జరిగిందని. ఎంపీడీఓ ఆఫీస్లో డబుల్ మర్డర్, బాడీ సేక్ అయిపోయి ఇంకా అన్నం అట్లే ప్లేట్ అట్లే వదిలేసి జీబీ వేసుకొని పోయినాం. పోతే అప్పుడు ఎస్పీ గారు మల్లారెడ్డి సార్ ఉండే. ఒకటి ఏమైందంటే అప్పుడు రామసుబ్బారెడ్డి అని ఒకతను ఫ్యాక్షన్ కొడిగాండ్లపల్లి, వెంకటరెడ్డి అనే అతనికి మర్డర్ చేయాలని వీళ్ళు టీం అంతా ప్లాన్ వేసుకొని ఒక 15 మంది వరకు ప్లాన్ వేసుకొని తిరిగిన. వాళ్ళు బాంబులు వేయడంతో అతను తెలివంతుడు జంప్ అయి పరిగెత్తిపోయి ఎంపీడీ ఆఫీస్ లోపల దొరికిపోయాడు. అక్కడ ఆఫీస్ ఎట్లంటే ట్రైన్ బాక్స్ మాదిరిగా ఒక రూమ్ నెక్స్ట్ వాకిలు పోతా ఉంటే ఒక అంకాలమ్మ అని ఒక అటెండర్, పాపం ఆడ మనిషి, ఇతను పడే బాంబు ఇతను జస్ట్ ఒక నిమిషంలో అట్లా ముందుకు పోయి అంకాలమ్మ వెనక అయిపోయింది అటెండరు, ఇతను ముందు వెళ్ళిపోయినాడు. ఆ బాంబు ఆమె వీపు పైన పడింది. ఆ బాంబు వీపు పైన పడితే ఆమె బాడీలో ఉండే పార్ట్స్ అంతా, మన జెంటిల్మెన్ సినిమా చూసినావు కదా, అట్లా జెంటిల్మెన్ సినిమాలో ఎట్లా ఖర్చుకున్నాయో అట్లా ఖర్చుకున్నాయి గోడకు పీసెస్ అని బాంబులు పడి. అప్పుడు మేము ఆ టెన్షన్లో ఒక వ్యక్తి ఏమో గేట్లో, ఎంపీడీఓ ఆఫీస్ గేట్లో బాడీ పడింది, ఒక బాడీ ఏమో వాకిలి కడుపుమాన పైన ఆ అంకలమ్మది. ఆ కేసులో నేను చాలా సఫర్ అయినా కూడా పోలీస్ ఆఫీసరు అపార్థం చేసుకొని, అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు అతనికి నువ్వు ఫేవర్గా ఉన్నావని నా పైన కొన్ని నిందులు కూడా వేసినారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఫేర్గా చేసిన. నాకు ఎవడైతే తప్పు చేసిన ఎవరిని వదలలేదు. ఈవెన్ ఎమ్మెల్యే బ్రదర్ శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా చేసినాడు. ఆయన పేరు కూడా 120B కింద ముద్దాయి చేసేసి ఛార్జ్షీట్ వేసేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకొని నంబర్ తీసుకొని వచ్చేసిన. తర్వాత ఆ కేసు సిఈడికి ఇచ్చినారు నా పైన అనుమానంతో. సిఈడి వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రామాంజనేయకి చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సిఈడి ఫైల్ రిటర్న్ చేసినారు. చేస్తే 2016లో ఆ కేసు ట్రయల్కి వచ్చింది. నేను ఇప్పుడు బద్వేలు సిఈగా ఉన్నాను. ఆ కేసు ట్రయల్ జరిగేటప్పుడు 6 months దానికి వాయిదా ఇచ్చినారు. ఆ కేసు గ్యారంటీ లైఫ్ పడుతుందని వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ లాయర్ కూడా తెలుసు. అంటే అంత పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసినాడని మేము కూడా చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. నాకు ఒక 3 times వాయిదా ఇచ్చినారు. నేను పోవడం కోర్టుకు, వాళ్ళు ఏదో రాజీ అవుతారంట, పోస్ట్పోన్ చేయడం, అట్లా 3-4 times పోస్ట్పోన్ అయింది. తర్వాత వాళ్ళు 60 lakhs ఇచ్చి కాంప్రమైజ్ అయినారు. 60 లక్షలు ఇచ్చి ఆ కేసు కొట్టేసినారు. నెక్స్ట్ కొరపాడు పెద్దిరెడ్డి అని, అక్కడ లోకల్ గంగాదేవపల్లి కొరపాడు అని, జస్ట్ నేను ఇట్లే మనం ఇద్దరు ఎట్లా ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాము అట్లా మాట్లాడుతున్నాము. జస్ట్ నాకు పెద్దిరెడ్డి ఫోన్ చేసినాడు. చేసి సార్ నేను ఈ విధంగా గంగాదేవపల్లి పొలం ఫీల్డ్ తోటి దగ్గర పోతున్నాను, నేను అది క్రషర్ మిషన్ ఉంది, క్రషర్ మిషన్ దగ్గర పోతున్నాను, మీరు ఆఫీస్లో ఉంటే నేను వస్తాను సార్ అన్నాడు. సరే ఉన్న పెద్దిరెడ్డి రా అని చెప్పిన. అది నాతోనే లాస్ట్ కాల్ అతను మాట్లాడడం. ఆ క్రషర్ మిషన్ చూసుకొని తర్వాత ఆయన రిటర్న్ వచ్చినాడు. రిటర్న్ వస్తానే వేటకోడలతో బాంబులతో వేసి మర్డర్ చేసేసినారు. పొలం మొత్తం ఈ సీనకాయ తోటల మధ్యలోనే.
మర్డర్ అని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను మఫ్టీలో ఉంటే, అయితే నాకు 5 పోలీస్ స్టేషన్ కొండాపురం, మఫ్టీలో ఉన్నా కూడా నా యూనిఫామ్ ఇప్పుడు నా జీబ్లో ఉండేది. వెంటనే నేను పరిగెత్తిపోయి తోటలోనే యూనిఫామ్ వేసుకొని జవాన్ ఎస్పీ గారు, ఆయన షేక్ అయిపోయినాడు. ఇప్పుడు తెలంగాణలో ఉంటాడు ఆయన ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన. అది చాలా సఫర్. ఫ్యాక్షన్ అంటే చాలామంది భయము. ఫ్యాక్షన్ అంటే మీకు ఇంకోటి చెప్తా, ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగితే రామకృష్ణ అని ఒక నెల్లూరు నుంచి వచ్చిన డిఎస్పీ, ఆయనంతా అక్కడే చేసేవాడు. ఆ రాయలసీమలో ఎప్పుడు చేయలేదు ఆయన. గ్రూప్ 1 ఆఫీసర్ డైరెక్ట్ ఎస్ఐ నుంచి అయినాడు డిఎస్పీ రామకృష్ణ అని, రామకృష్ణ యాదవ్ ఆయన పేరు, మంచి ఆఫీసరే. ఎప్పుడు మా కామెడీకి చెప్పాడు బొచ్చులో ఫ్యాక్షన్ అని. ఈ ఎంపీడీ ఆఫీస్ ఫ్యాక్షన్ మర్డర్ చూసి ఆయన సీరింగ్ వచ్చి పడి కోమలు వెళ్ళిపోయాడు. ఆయన సీన్ చూసి బ్లడ్ చూసా, దిగుచ్చం ఆ నేరస్థలం చూసి మనిషి కోమలు వెళ్ళిపోయినాడు. అయ్యో. అప్పుడు సంతోష్ మీనా ఐజీ గారు ఉండే, ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సెల్లుకి ఫోన్ చేసినాడు. నేను ఎత్తినా, సార్ నేను నమస్కారం సార్ రామంజనాయక్ సిఏ అనే లోపల ఆయన ఇంగ్లీష్లో ఏం తిట్టాడో నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఫోన్ వచ్చి డిఎస్పీ కదా, నాకు కదా రాలేదు, డిఎస్పీకి వచ్చింది కాబట్టి ఆయనకు ఆ మాట చెప్తే నవ్వినాడు. మళ్ళీ అప్పుడు చెప్పిన నేను, ఆయన కొంచెం బయట పడినప్పుడు, సార్ మీరే అంటే కదా ఫ్యాక్షన్ బొచ్చులో ఫ్యాక్షన్ ఉంటుంది చూసిరా, ఫ్యాక్షన్ అంటే ఎట్లా, అరే నాయన నీకు నమస్కారం రా, నీ ఏరియాకు ఒక నమస్కారం అని అన్నాడు ఆయన, రామకృష్ణ యాదవ్ డిఎస్పీ. అంటే పోలీస్ ఆఫీసరుకి చాలా కష్టం. ఫ్యాక్షన్ ఏరియాలో ఉద్యోగం చేయాలంటే గట్స్ కూడా ఉండాలి, ఓర్పు ఉండాలి మనిషికి. ఓర్పు లేకపోతే చాలా, ఎందుకంటే కొన్ని టైంలో చాలా నిందులు వచ్చేస్తాయి పోలీస్ ఆఫీసర్కి. మన టైం బాగలేదనుకో, నువ్వు ఎంత పద్ధతిగా ఉద్యోగం చేసినా కూడా కొన్ని అవమానాలు భరించే పరిస్థితులు వస్తాయి. మీకు అర్థం ఎదురైందా? వచ్చింది నాకు. ఆ ఎంపీడీ ఆఫీస్ దగ్గర మర్డర్ జరిగితే కొంతమంది రామ్ సుబ్బారెడ్డి మనుషులు నా పైన కామెంట్ చేస్తే, రామ్ సుబ్బారెడ్డి నాకు బాగా మంచి వ్యక్తి అని, నేను పక్కన పోయి ఫోన్లో మాట్లాడినా, అన్నా నువ్వు చూసినావు కదా నేను వచ్చి 7 ఏళ్ళ నుంచి నీ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను, ఏ రోజు కూడా వన్ సైడ్ ఏమైనా చేసినాను నేనా అంటే, లేదు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పాపం మంచి వ్యక్తి. ఆయన ఒకటే మాట చెప్పినాడు, మీరు సీఏ పైన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్షన్ కల్చర్ మనకు తెలుసు కదరా, సీఏ ఏం చేస్తాడు దానికి. దీని ఆరిజిన్ ఎందుకండి? అంటే ఆధిపత్య పోరు అనుకోవాలా, డబ్బుల కోసమా? అంటే నీకు చెప్తా చూడు, ఒక పక్క తిమ్మారెడ్డి, ఒక పక్క మదిలేటి రెడ్డి, వీళ్ళు పెద్దోళ్ళ కాలంలోనే బీభత్సంగా మర్డర్ జరిగినాయి. ఇంట్లో కాల్చి వెంటాడి కలిసి చంపినారు. చంపినప్పుడు వాళ్ళ తరం పిల్లలు అప్పుడు చిన్నగా ఉంటారు, వాళ్ళు దానికోసము అది ఒక పెద్ద పగతో ఏదో ఒక యుద్ధం సాధించాలనే ఒక తపనతో ఉంటారు. వాళ్ళ మైండ్ గేమ్ అంతా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కామ్గా ఉంటారు. ఎక్కువ శాతము ఈ కోర్టు విచారణకు పోయేటప్పుడు కావచ్చు, కోర్టు వాయిదాలు జరిగేటప్పుడు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పోయేటప్పుడు కావచ్చు, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కావచ్చు, అటువంటి దాన్ని చాలా చక్కగా ఆపోజిట్ గ్రూప్ వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఆ పిల్లలు ఒకటే కాకుండా మహిళలు కూడా మన ప్రత్యర్థిని చంపే వరకు జడలు వేసుకోరు అనేది అది ఉన్నాయి. ఒక పెద్దిరెడ్డి భార్య అపర్ణ అని ఒక ఆయన ఉంది, ఆయన మొగుడుకు చంపిన వాళ్ళకు చేసే వరకు ఆయన అసలు అది కార్యక్రమం, మన హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ కార్యక్రమం తీయకుండా, బొట్టు తీయకుండా అట్లా ఉండి ఆమె అయితే లైఫ్ కేసు చాలా స్టేజ్గా తీసుకొని తర్వాత ఆమె పగ నెరవేరిందా? కన్విక్షన్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు, జైల్లో ఉన్నారు. అయ్యో, కడప జైల్లో ఉన్నారు. 2016లో వాళ్ళకి యుగంధర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చెన్నారెడ్డి, బాలరెడ్డి అని 4 ఉన్నారు. ఈ 4 కన్విక్షన్ అయినాయి. వాళ్ళ ఇంకొకటి ఉంది, ఫ్యాక్షన్ జిల్లాలో ఒక మర్డర్ జరిగే ముందు లోకల్ ఎస్ఐ కానీ అంటే జిల్లా ఎస్పీకి కానీ కనుసన్నలు జరుగుతాయి, నాకు తెలియకుండా చేయించుకుంటారా అని చెప్తారనేది వాస్తవం అనేది. అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కొన్ని నిందులు ఉన్నమాట వాస్తవం, నేను కాదని నేను చెప్పను. అయితే ఏ పోలీస్ అధికారి కూడా తన వృత్తి ధర్మాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. కాకపోతే ఫ్యాక్షన్
వాళ్ళ మైండ్లో ఉండే దానికి మనం ఎవరు కూడా కంట్రోల్ చేయలేం. ఒకవేళ పోస్ట్పోన్ చేయగలం. ఒకవేళ మనం అధికారులకు బాగా కష్టపడి చేస్తే వారంలో జరిగే మర్డర్ని ఒక నెల తర్వాత పోస్ట్పోన్ చేయగలం. కానీ వాడు ఒక ప్లాన్ ప్రకారం ఉంటే వాడు ఏ రోజైనా మర్డర్ చేస్తాడు. కానీ మీరు ఇందాక మనం మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు యాక్యురసీగా ఉన్న విషయం మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడమో, లేదంటే సిటీ నుంచి ఊరు నుంచి బయటికి పంపడమో, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చేయొచ్చు కదా. చేయొచ్చు. మీరు చెప్పినట్లు బైండ్ అవుట్ చేయించి తర్వాత వాళ్ళు ఏదైతే మనకు బైండ్ అవుట్ ప్రకారం అమౌంట్ కట్టింటారో దానిపైన మళ్ళీ మనము కోర్టు కూడా జైలు కూడా పంపొచ్చు. కానీ అది చేసినా జరుగుతుంటాయి. చేసినా కూడా వాళ్ళు ఫిక్స్ అయింటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు గంగాధర్ రెడ్డి అనే పిల్లోడు వాళ్ళ ఫాదర్ తిమ్మారెడ్డిని చంపేటప్పుడు అది ఒక్కటే గుర్తుంటుంది వానికి. వానికి జరిగిన నష్టం పైనే గుర్తుంటుంది. మన ఆది సినిమా చూసినావు కదా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అది ఏ విధంగా ఉంటో ఆ విధంగా మైండ్లో ఫిక్స్ అయింటారు. అయితే పోలీస్ ఆఫీసర్లు గిన నిజాయితీగా పనిచేస్తే పోస్ట్పోన్ జరుగుతుంది, కానీ అఫెన్స్ ఈ లేకపోతే ఇంకో ప్లేస్ అయినా గ్యారెంటీ జరుగుతుంది. దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు ఫ్యాక్షన్లు బాగా కరడు కట్టిన వాళ్ళు కూడా తమకు అనుకూలమైన ఆఫీసర్ వస్తేనే ఇటువంటి చేస్తారు, తమ అనుకూలం లేని ఆఫీసర్ అంటే కొంతకాలం కాముకుంటారు అనేది. అంటే చాలామంది అది ఫస్ట్ నుంచి నేను డిపార్ట్మెంట్లో రాకముందు నుంచి కూడా అనుకునేది ఏమంటే అనుకూలంగా ఉంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది ఒక ఆశ అనేది ఉండొచ్చు. కానీ మర్డర్కి ఏం చేస్తాడు? 174 అయితే చేయలేడు కదా. మర్డర్ కేసే కట్టాలి కదా. జైలుకి అయితే పంపాలి కదా ముద్దాయికి. మనము మన ఊరికే ఉన్న సొసైటీ వీక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒడు మనకన్నా ఫ్యాక్షనిస్ట్కే బాగా చట్టం పైన అవగాహన ఉంది, పోలీస్ ఆఫీసర్ పైన. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోల్సు ఏ విధంగా ఎట్లా సీన్ తప్పించుకోవాలా. ఇప్పుడు దొంగలు ఉన్నారు చాలామంది. అంతమంది గుడ్డిగా దొంగతనాలు చేసేవాళ్ళు. వాడు సెల్ ఫోన్ తీసుకొస్తే CDR టవర్తో మనకి అఫెన్స్ అడ్మిట్ చేయడం. తర్వాత ఫింగర్ ప్రింట్స్తో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు అయితే అది పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలామంది దొంగలు గ్లౌజులు వేసుకొని వస్తున్నారు. సెల్ ఫోన్లో మన ఇది ఉంది కదా, అదృశ్యం సినిమాలో ఒక చోట సెల్ పెట్టేసి ఒక చోట వాడు ఉంటాడు. లొకేషన్ ఏమో అది CDR అంతా చేస్తే లొకేషన్ ఏమో ఆడు ఉంటుంది, మనిషి ఏమో ఈడు ఉంటాడు. అట్లా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు తెలివితేటలు పక్కన పెడితే ఒక యూనిట్ ఆఫీసర్ అక్కడ మర్డర్లు జరిగినప్పుడు నా అనుకూల వ్యక్తులు చేశారు సార్ కొంచెం చూసి చూడండి పోవాయా అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే ఛార్జ్షీట్ అంటే మీరు అన్నట్లు జైలు పంపకపోవడం 174 చేయడం ఆల్రెడీ కాకపోయినా ఛార్జ్షీట్ వీక్ చేసి శిక్ష పడకుండా చేయొచ్చు. నాకు తెలిసి నాకున్న 31 సంవత్సరాల అనుభవంతో నాకు తెలిసింది ఏమంటే కొంచెం లీన్ పోల్స్గా ఉంటే కొంచెం కొట్టకుండా తగ్గడం ఎక్కువ. జనరల్గా బాగా ఫెరోసిస్ కొడతాం. అంటే ఇది లీగల్గా మనం చెప్పకపోయినా ఫ్యాక్సిస్ కౌన్సిలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ చేసే దాంట్లో విధానంలో తేడా ఉండొచ్చు. అదే కింద కూర్చోబెట్టుకుని పైన కూర్చోబెడతారు. ఏదో ఇంకా దానికి ఇంకా ఎవరెవరు అభిప్రాయాలు దానికి. మనం ఒక ఆఫీసర్ పనిచేస్తున్న టైంలో చాలా ఎక్కువ మటలు జరిగాయండి. అతను టైం బాగలేదు అయింది. అవునా? నిజం నేను చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మల్లారెడ్డి సార్ మంచి ఆఫీసర్ ఆయన. నేను కూడా ఆయనతో చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడే ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగింది. అయితే అది ఎవరు తెలియదు. అది ఆ విధంగా స్కెచ్ చేస్తారనేది అసలు అది ఎంపీడీ ఆఫీస్ అంటే జనాలంతా ఉంటారనే కదా. అందరూ పబ్లిక్ ఉండే చోట నీకు సెక్యూరిటీ లేదు అంటే మనం ఎంత ఫ్యాక్షన్కి ఎంత ఫెరోస్ తీసుకుంటారు. ఆయన టైం బాగాలేక జరిగాయి. ఆయన టైం బాగా నిజంగా టైం బాగా. దాని మీద ఏమంటే అప్పుడు ఆయన పైన కూడా నిందు పడింది, మా పైన కూడా నిందు వేసినారు. అయితే మాకు మా అమ్మవారు ఉంది కాబట్టి మేము బయటపడ్డాము. ఆ సామాజిక వర్గ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎస్పీగా పనిచేసినప్పుడు ఎక్కువ మర్డర్లు జరిగేవి, కానీ వేరే వాళ్ళు పనిచేసినప్పుడు జరగకపోవడం కారణం ఏంటి? అట్లేం లేదు. నేను కడప జిల్లాలో సుమారు 25 సంవత్సరాల వరకు జాబ్ చేసినాను. ఎస్ఐ నుంచి సిఐ అని చేసినాను. మల్లారెడ్డి సార్ ఫస్ట్ టైం రావడం అక్కడ. అంతకుముందు కర్నూలు చేసినాడు సార్. ఆయన అక్కడ వచ్చినాడు. మంచి జెంటిల్మెన్ ఆఫీసర్ ఆయన. తరుణ్ జోషి సార్ అని వచ్చినాడు తర్వాత. ఇప్పుడు ఆయన సార్ తెలంగాణ, ఆయన కూడా మంచి ఆఫీసర్, యంగ్స్టర్ కదా. వచ్చి రావడంలోనే నా పైన విజృంభించి వచ్చినాడు ఆయన. నువ్వు ఎమ్మెల్యేతో బాగున్నావు, అది అనేది నీకు ముఖ్యము కాబట్టి ఆ కొరపాడు మర్డర్ కేసు, ఎంపీడీ ఆఫీస్ మర్డర్ కేసు ఎట్లా జరుగుతాయని అంటే నేను
చాలా ఓపెన్గా మాట్లాడినా సార్ దగ్గర పోయి, సార్ నేను పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నాను, ఏ రోజు కూడా నా యూనిఫామ్ని ఎక్కడ కూడా ప్రాణం పైన తాకట్టు పెట్టేది ఉండదు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిండొచ్చేమో కానీ యూనిఫామ్ తాకట్టు చేసే ఉద్యమం నేను ఏ రోజు చేయలేదు. నేను కూడా మా అమ్మ నాయనకే పుట్టినాను, నేను ఆ గౌరవం నాకు కూడా ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకటి చెప్తున్నా చూడు సోదర నీకు, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు కాబట్టి, మేము కూడా చాలా మానవత్వంగా ఆలోచన చేస్తాం. మా గ్రాండ్ ఫాదరు చాలా పూర్ ఫ్యామిలీ, నేను కళ్ళారా చూసిన. మా తాతగారు, అతనికి టైంలో భోజనం దొరికేది కాదు, 3 పూట్ల భోజనం దొరికేది కాదు. అటువంటిది ఆ భగవంతుడు మా నాయనకి 3 పూట్లు ఇచ్చినాడు, భోజనం ఇచ్చి 8 మంది పిల్లల్ని ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాడు ఆయన. మా నాయనకి ఆ దేవుడు సాయం చేసినాడు. అదే దేవుడు నన్ను ఒక స్థానాన్ని ఇచ్చినాడు. నేను దానికి ఆలోచన చేస్తాను. అంటే మా తాతగారికి ఉండే స్థానము, మా నాయనకు ఉండే స్థానము, నాకు ఇచ్చిన స్థానం, ఆ భగవంతుడు నాకు ఎంతవరకు సాయం చేసినా అది స్టడీ చేస్తాను. అప్పుడు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మనిషిగా నా యొక్క కర్తవ్యాన్ని నేను పద్ధతిగా చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని పరిస్థితి అనుగుణంగా కొంత ఈ వ్యవస్థ మనకు చేయకుండా కూడా బ్రేక్ వేసే అవకాశాలు ఉంటాయి. సార్ అదే టైంలో అంటే మీ గురించి అని కాదు, బాగా అనుకూలంగా ఉన్న ఆఫీసర్ పనిచేసిన చోట ఫ్యాక్షనిస్ట్ మర్డర్ చేసి, సార్ నేను మర్డర్ చేశాను, ఇంకా బాంబు కత్తిది అని ఎవరైనా వచ్చేవారా? అటువంటి సంఘటనలు జరిగి సినిమాలో చూపిస్తుంటారు కదా. ఇటువంటి నేను చూసింది ఒక్క ఉమేశ్వర ఎస్పీ సార్ ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు అంతా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న మరణాదాయాలన్నీ ఏడో ఒక చోట, అంటే డైరెక్ట్ ఇవ్వలేదు, బాంబులు ప్లాంట్ చోటు పెట్టినామని ఒక చీటీ పంపిస్తే మనం పోయి కాటన్స్ వచ్చేసి దొరికి రాసుకోకుండా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చే రోజులు ఉండే. మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ వచ్చింది ఏదంటే అంటే ఈ భార్య భర్తల కేసులో ఉన్నాయి, వచ్చినారు. అది ఫ్యాక్షన్కి రాలేదు, అట్లా నా పీరియడ్లో ఎక్కడ జరగలేదు, అది జరగలేదు. మీరు చూసిన ఫ్యాక్షన్ జిల్లాలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి బాగా కష్టపడిన ఆఫీసర్ ఎవరండి? ఐపీఎస్ ఆఫీసర్ బాగు సజ్జనార్ సార్. సజ్జనార్ సార్ పీరియడ్లో మేము కూడా చేసినాం. తాళపొద్దు ఎస్ఐ అంతా ఫ్యాక్షన్కి బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించి వాళ్ళ పిల్లలకి చదువుకునేదానికి హోంగార్డ్ పోస్టులు ఇప్పించి, ఫ్యాక్షన్ పిల్లలకి హోంగార్డ్ పోస్టులు కూడా ఇప్పించి వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలనేది చాలా పెద్దనే డ్రమ్స్ పెట్టి ఊరంతా డ్రమ్స్ కొట్టి మొత్తం మార్చ్ పాస్ చేసి ఊర్లో ఒక రచ్చబండ దగ్గర అందరినీ గుమ్మగొట్టి వాళ్ళకంతా మంచి చెడు గురించి చెప్పేవాళ్ళు. భవిష్యత్ మనిషి యొక్క జన్మ ఎత్తిన దానికి ఏ విధంగా మంచిగా బతకల్లా, చెడు ఉంటే ఏ విధంగా నష్టపోతారు అని అంత చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. కౌన్సిలింగ్ పేరు మీద బాగా అది థర్డ్ కౌన్సిలింగ్ స్ట్రాంగ్గా చేసిన. అప్పుడు నరసింగరావు సార్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండే, సజ్జనార్ సార్ ఉన్నప్పుడు. ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు? ఆయన సార్ రిటైర్డ్ అయింటాడు, తాడపత్రి అవన్నీ చేసినాడు. ఆయన కూడా మంచి ఆఫీసరు. బాగా అంటే ఒక టీం వర్క్, అంటే కౌన్సిలింగ్ స్పెషలిస్ట్ ఒకటి ఏదైనా కానీ ఒక టీం వర్క్ సోదరా. ఒకటి చెప్తున్నా చూడు, నేను పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్గా ఉండాల. పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేము ఎస్ఐగా ఉన్నప్పుడు రోజులకి, సిఐగా ఉన్న రోజులకి, ఈరోజు డిఎస్పీగా ఉన్న రోజులకి చాలా తేడా ఉన్నాయి. ఈ తేడా ఉండిన దాంట్లో మనం ఎవరిని తప్పని చెప్పలేము. ప్రజలు స్వేచ్ఛగా ఉండాలా, స్వతంత్రంగా బతకాలా, నా యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు ఏ విధంగా అడ్డుపడతారనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయడంతో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయినారు. ఒక కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ మెంబర్స్, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు, వాళ్ళే ప్రశ్నించలేరు. ఆ స్థాయికి మనం చేరిపోవడంతో వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఫ్యాక్షన్ని మీరు ఎక్కడ ప్రొద్దుటూరుని చూసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ ఒకప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే ఫ్యాక్షన్ రాయలసీమ ఫ్యాక్షన్, బాంబులు, కత్తులు, గొడవలు, అదొక ప్రతి సినిమాకు ఒక కథలో దొరుకుతుంది. కానీ పూర్తిగా అది ఎలా కంట్రోల్ అయ్యిందండి? ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో చాలా అవేర్నెస్ బాగా కంట్రోల్ అయినట్లు. కంట్రోల్ అయ్యే కారణం చెప్పమంటారా? ప్రతి ఒక్కడు ఏసీ రూమ్లో పండుకోవడము,
ఏమి పిల్లల్ని మంచిగా చదివించుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు, మహిళలు బాగుంటే ఊరు ఒక మహిళ బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉండే మహిళలంతా బాగున్నారంటే ఊరంతా బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక కుటుంబం బాగుండాలంటే ఆ తల్లి చాలా ముఖ్యం, తల్లి పాత్ర చాలా ముఖ్యం. దానివల్ల చెడుగా పోయే వాళ్ళందరినీ ఆమె మంచిగా కంట్రోల్ చేసే సత్తా ఆ తల్లి చేతిలోనే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కడు చదువు పైన బాగా ధ్యాస పెట్టడం, పిల్లలకి మంచిగా చదివించుకోవడం. చాలామంది ఫ్యాక్షన్ గ్రామాల్లో పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఆ చదువుకోవడము ఒక మంచి లైఫ్, మంచి ఎంజాయ్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోతే ఇప్పుడు రోజు నువ్వు ఏసీలో ఉండడం తీసిపోయి లాకప్లో వేస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి? కోర్టు చుట్టూ తిరగమంటే తిరగడు. అది భయం. ఆ భయము అంటే జనరేషన్ మార్పు వచ్చింది. మొరటుతనం అనేది పోయింది. మొరటుతనం, మొండితనం అనేది పోయింది. చాలామంది మొండిగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాడు ఎవరిని పట్టించుకోడు, వాని మొండితనమే వాని గొప్ప అనుకుంటాడు. అది అయితే మారిపోదు, చాలా మారిపోవచ్చు. అది గ్రేటే. కొండపల్లి జగడికి వచ్చారు మీరు? కొండపల్లి 2011 అప్పుడు ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళది ఎలక్షన్ జరిగింది. వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేసేటప్పుడు 11 మంది సీఎల్ ట్రాన్స్ఫర్ చేసినారు కడప జిల్లా నుంచి. ఆ 11 మందిలో నేను ఒకడిని. ఎలక్షన్ కోడ్ వస్తుందని, కోడ్ వస్తుంది అని. ఇప్పుడు మా బాబాయ్ కర్నూలు కలెక్టర్గా ఉన్నారు, రామశంకర్ నాయక్ అని. ఇప్పుడు ఆయన నాకు ఎవరు పరిచయం లేదు కర్నూలు జిల్లా. ఆయన ఐజీ గారు సంతోష్ మేరా సార్ ఉండే మంచి ఆఫీసర్, ఆయన జెంటిల్మ్యాన్. ఆయనకి ఏదో చెప్తే నాకు సిరివిల్ల ఇచ్చినారు పోస్టింగ్. సిరివిల్ల పోస్టింగ్ ఇస్తే నేను అప్పుడు శ్రీకాంత్ సార్ ఎస్పీ గారు ఉంటే పోయి నమస్కారం సార్, ఆయన కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది, నమస్కారం సార్ అని రిపోర్ట్ చేసుకొని పాణ్యం దగ్గర రిటర్న్ వస్తున్నా. పాణ్యం దగ్గర వచ్చేటప్పుడు ఐజీ గారు లైన్లో వచ్చినారు. బాబు నీకు మళ్ళీ వాళ్ళు పొలిటికల్ వద్దంటున్నారు, నీకు ఏదో చూసుకున్నావు అన్నాడు. అప్పుడు మా బాబాయ్కి నేను ఫోన్ చేస్తే మా బాబాయ్ వాళ్ళకి చెప్పినాడు, రే మా అన్న కొడుకు అతను అని. అప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అని కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళకి చెప్పి అప్పుడు ఉంటి. అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, 23 మంది జగన్ వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు అప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి నేను కడప నుంచి వచ్చినంటే ఈయన అక్కడ మనిషి ఏమో అని మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసినాడు. నేను కరెక్ట్గా అహోబిళం లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళో నమస్కారం చేస్తున్నాను నా భార్య పిల్లలతో. చేస్తూ ఉంటేనే మురళీధర్ అని ఒక మన ఎస్బీసీఏ ఉండే, మురళీధర్ ఎస్బీసీఐ, ఆయన ఫోన్ చేసి నాయకు నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందంటే సర్లే ఇంక మనం ఏం చేయాలి, ఇంక ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు ఆపేకి మనకు అంత శక్తి లేదు అనుకుని ఉండిపోయినా. 1 మంత్ నాకు హెడ్ క్వార్టర్లో పెట్టి తర్వాత నంద్యాల 2 టౌన్ ఇచ్చింది. 2 టౌన్ దాదాపు 2.5 years చేసినాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్. నేను పోయేటప్పుడు చాలా దొంగతనాలు జరగడము భయంకరంగా. నంద్యాల 2 టౌన్ ఒక విధమైన ఆడ ఒక ఏదో సెంటిమెంట్గా వాస్తు బాగలేదు, ఆడ వచ్చే ఆఫీసర్లంతా ఏదో విధంగా పనిష్మెంట్ తీసుకొని పోతున్నారని చాలా రచ్చ చేసేది. అయితే నాకు ప్రథమ నంది మహానందీశ్వర నవనందుల స్వాముల దయతో నేను ఆడ సక్సెస్ అయితే. ఆడ మంచి ఆఫీసర్ అండి మాకు అమర్నాథ్ నాయుడు డిఎస్పీ గారు,